హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఆర్టీ టెక్నాలజీ. ఈ క్లాస్ లో మనం ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఒక సర్కిల్ యొక్క ఏరియా ఎంతో కనుక్కోవడం కోసం జావాలో కోడ్ ఎలా రాస్తారో ఈ క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాం. సో ఒక సర్కిల్ యొక్క ఏరియా మనం తెలుసుకోవాలంటే ఏరియా ఆఫ్ సర్కిల్ యొక్క ఫార్ములా మనకు తెలియాలి. సో మనం చెప్పాను కదా, ఏ ప్రోగ్రామింగ్ అయినా ఏ ప్రాబ్లం అయినా సరే మనం సాల్వ్ చేయాలంటే ఆ ప్రాబ్లం ఏంటో మనకు తెలియాలి. సో ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి? ఏదైనా ఒక సర్కిల్, ఈ సర్కిల్ యొక్క టోటల్ ఏరియా ఎంత, ఇది ఎంత ప్లేస్ ఆక్యుపై చేసుకుందో అదే ఏరియా ఆఫ్ సర్కిల్. దానికోసం ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటది? పై ఆర్ స్క్వేర్. ఏంటది? పై ఆర్ స్క్వేర్. ఓకేనా? ఏ అంటే ఏరియా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. అది ఫార్ములా అనమాట. ఇక్కడ పై అంటే పై యొక్క వాల్యూ ఎంత? 3.14 అనమాట. 3.14 అనమాట. ఆర్ అంటే రేడియస్ అనమాట. అంటే మిడ్ పాయింట్ నుంచి సైడ్ కి మనం ఇలా డ్రా చేస్తే ఇది రేడియస్ అనమాట. సో ఫర్ సపోజ్ దీని రేడియస్ 5 అనుకోండి, మరి యువతల రేడియస్ కూడా 5 అవుతుంది కదా, అందుకే ఆర్ స్క్వేర్ అంటే 5 అనమాట. పై ఆర్ స్క్వేర్. పై అంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఎందుకంటే 2 ఆర్స్ ఉంటాయి కదా, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ వాల్యూ 5 అయితే ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ రేడియస్ కూడా 5 అవుతుంది కదా, అర్థమవుతుందా? సో 5 అందుకే ఆర్ స్క్వేర్ అనమాట. అర్థమవుతుందా? ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై వాల్యూ ఎంత? 13.14 అనమాట. ఆర్ వాల్యూ ఎంత? 5 అనమాట. ఆర్ స్క్వేర్ కదా, అప్పుడు ఇంకో ఆర్ కూడా ఉంటుంది కదా, అప్పుడు అది కూడా 5 అనమాట. ఆర్ స్క్వేర్ కదా, ఇది ఆర్ రేడియస్, మరి ఈ రేడియస్ కూడా ఆరే కదా, అప్పుడు ఏమవుతుంది? 5 కదా. సో మొత్తం 10 అవుతుంది. అందుకే ఏరియా కనుక్కోవడం కోసం ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అనమాట. అర్థమైందా? సో మనం ఫార్ములా తెలిసిపోయింది కదా, మనం పై వాల్యూని రేడియస్ వాల్యూని ఎంటర్ చేయగానే మనకి ఏరియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? మీకు ఇప్పుడు కోడ్ రాసి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా ఇప్పుడు ఈ ఏరియా కనుక్కోవడం కోసం కోడ్ ఎలా రాయాలో జావాలో ఇప్పుడు మీకు రాసి లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అందరూ కూడా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో ఒక సర్కిల్ యొక్క ఏరియాను కనుక్కోవడం కోసం జావాలో కోడ్ అనేది ఇట్లా రాస్తాం. సో మన సర్కిల్ రేడియస్ ఎంతైనా ఉన్నాయి, ఎంత ఉన్నా సరే ఆ సర్కిల్ యొక్క ఏరియాని కనుక్కోవడం కోసం జావాలో కోడ్ అనేది ఇట్లా బిల్డ్ చేస్తాం అనమాట. మీరు సర్కిల్ యొక్క రేడియస్ ని మీరు ఎంటర్ చేయగానే ఆ సర్కిల్ యొక్క ఏరియా ఎంతో విత్ ఇన్ సెకండ్ లో మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మీకు కోడింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఇదంతా మనం ఎక్కడ రాసాం? నోట్ ప్యాడ్ లో రాసాం. నోట్ ప్యాడ్ లో రాసామంటే ఫస్ట్ దీన్ని మనం సేవ్ చేయాలి. ఎక్కడ సేవ్ చేస్తాం? సేవ్ అని కొట్టగానే ఎప్పుడైనా సరే జావా ప్రోగ్రామ్ ని క్లాస్ నేమ్ తోనే సేవ్ చేయాలి. ఏంటి? క్లాస్ నేమ్ తోనే సేవ్ చేయాలి. క్లాస్ నేమ్ ఏముంది? ఏరియా ఆఫ్ సర్కిల్ కదా, డాట్ జావా. అర్థమవుతుందా? ఏరియా ఆఫ్ సర్కిల్ డాట్ జావా అని సేవ్ చేయాలన్నమాట. దీన్ని ఎక్కడ సేవ్ చేశాను నేను? డెస్క్టాప్ లో సేవ్ చేశాను అనుకోండి. సో మీకు నచ్చిందని మీరు సేవ్ చేసుకోవచ్చు. లోకల్ డ్రైవ్ లో సేవ్ చేయొచ్చు, ఈ డ్రైవ్ లో సేవ్ చేయొచ్చు. నేను డెస్క్టాప్ లో సేవ్ చేశాను. సో సేవ్ చేస్తాను కదా. ఇప్పుడు కమెంట్ పోర్టల్ ఓపెన్ చేశాను అనమాట. కమెంట్ పోర్టల్ ఓపెన్ చేసి సిడి డెస్క్టాప్ అని నేను ఎంటర్ చేశాను. ఎందుకు? ఈ ఫైల్ నేను డెస్క్టాప్ లో సేవ్ చేశాను కదా. సో అప్పుడు కమెంట్ పోర్టల్ అనేది డెస్క్టాప్ లోకి వెళ్తేనే కదా డెస్క్టాప్ లో ఉన్న ఫైల్స్ ని యాక్సెస్ చేసుకోగలదు. అందుకే కమెంట్ పోర్టల్ ని డెస్క్టాప్ కి యాక్సెస్ తీసుకోవడం కోసం సిడి డెస్క్టాప్ అని ఎంటర్ చేయగానే అప్పుడు కమెంట్ పోర్టల్ అనేది డెస్క్టాప్ కి యాక్సెస్ తీసుకుని డెస్క్టాప్ లో ఉన్న ఫైల్స్ అన్నిటికి కూడా ఇది యాక్సెస్ పొందుతుంది అనమాట. ఓకేనా? సో మరి ఇప్పుడు ఈ ఫైల్ కంట్రోల్ చేయాలి కదా, ఈ ఫైల్ డెస్క్టాప్ లో ఉంది కదా, మరి డెస్క్టాప్ లోకి వెళ్ళిపోయింది కదా కమెంట్ పోర్టల్. సో ఈ ఫైల్ కంపైల్ చేయాలంటే ఈ ఫైల్ ఏమంటే ఏరియా ఆఫ్ సర్కిల్ కదా, డాట్ జావా కదా. సో ఇప్పుడు మనం కంపైలేషన్ చేయాలంటే జావాసి ఏరియా ఆఫ్ సర్కిల్ డాట్ జావా. అర్థమవుతుంది? ఏరియా ఆఫ్ సర్కిల్ డాట్ జావా అని ఎంటర్ చేయగానే ఈ ప్రోగ్రామింగ్ అంతా ఏరియా ఆఫ్ సర్కిల్ అంత ఇదే కదా, ఈ ఫైలే కదా, ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. కంపైలేషన్ జరుగుతుంది. జావా సి అంటే కంపైలేషన్, ఏ కంపైలేషన్? జావా ఫైల్ కంపైలేషన్ చేస్తున్నాం. ఆ జావా ఫైల్ ఏది? ఏరియా ఆఫ్ సర్కిల్ డాట్ జావా అనే ఫైల్. ఇది జావా ఫైల్ ఇప్పుడు మనం కంపైలేషన్ చేస్తున్నాం. అర్థమవుతుందా? అందుకే జావాసి ఏరియా ఆఫ్ సర్కిల్ అని ఎంటర్ చేసాం అనమాట. సో విత్ ఇన్ సెకండ్ లో ఇదంతా కంపైలేషన్ జరుగుద్ది. కంపైలేషన్ జరిగి ఎర్రర్స్ ఉంటే ఇక్కడ ఎర్రర్స్ చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమీ లేకపోతే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంటది అనమాట అవుట్పుట్ కోసం. ఓకేనా? సో ఇప్పుడు ఏరియా జావాసి అని ఎంటర్ చేసాం కదా, ఇప్పుడు ఇది ఎలా కంపైలేషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ లైన్ కి వస్తుంది అనమాట అది ఎంటర్ చేయగానే.
రాగానే ఏముంది ఇంపోర్ట్ జావా డాట్ హోటల్ డాట్ స్కానర్ అని ఉంది. అంటే ఏంటి, ఇదొక ప్యాకేజ్ అనమాట, ఫ్రీ డిపెండెంట్ ప్యాకేజ్. ఇది యూజ్ చేసామంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామింగ్ లో మనం స్కానర్ క్లాస్ యూజ్ చేసామని అర్థమాట. ఈ ప్రోగ్రామింగ్ లో ఏంటి, స్కానర్ క్లాస్ యూజ్ చేసాం. స్కానర్ క్లాస్ యూజ్ చేస్తామంటేనే ఈ ప్యాకేజ్ తీసుకోవాలి. డాటా జావా హోటల్ స్కానర్ అనే ప్యాకేజ్ తీసుకోవాలన్నమాట. సెమీకోలం, ఓకేనా, లైన్ అయిపోయింది అనమాట. సెమీకోలం అంటే నెక్స్ట్ లైన్ వస్తాయి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, పబ్లిక్ క్లాస్ ఉంది. క్లాస్ అంటే ఏంటి, నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది బ్లూ ప్రింట్. అంటే ఈ ప్రోగ్రామింగ్ అంతటికి ఒక నేమ్ అనమాట, ఒక ఐడెంటిటీ అర్థమవుతుందా, ఒక ఐడి కార్డ్ లేదా ఒక ఐడెంటిటీ అనమాట. సో ఏంటది, ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో ఈ నేమ్ తోనే కదా మనం సేవ్ చేసాం. ఇది చూడగానే ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో ఈ ఫైల్ అనేది ఏరియా ఆఫ్ ది సర్కిల్ జావా ఫైల్ అనమాట అని అర్థమవుతుంది అనమాట. అందుకే క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా ప్రోగ్రామింగ్ తగ్గట్టు ఇచ్చుకోవాలి, ఓకేనా. స్టార్టింగ్ లెటర్ నేమ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లోనే ఉంటది. ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాం, నెక్స్ట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ లో స్ట్రింగ్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ఆర్గ్స్ ఉందన్నమాట. ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట. సి లాంగ్వేజ్ లో అయితే వైడ్ మెయిన్ లేదా ఇంట్ మెయిన్ అని ఇస్తాం. ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట. సో ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్ ఉంటుందో జావా ప్రోగ్రామింగ్ అయినా సరే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే, అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ అవ్వడం మొదలవుతుంది. మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం మనం ఇవ్వాల్సిన ఇన్పుట్ అంతా మెయిన్ ఫంక్షన్ లోనే ఉంటుంది. మెయిన్ ఫంక్షన్ లో మనం ఇచ్చే ఇన్పుట్ బట్టే మనకు వచ్చే అవుట్పుట్ ఉంటుంది, ఓకేనా. వైడ్ మెయిన్ ముఖ్యమైనది అని అర్థం అనమాట. జావా ప్రోగ్రామింగ్ మొత్తం ఆర్గ్యుమెంట్స్ తో ఉంటది అనమాట, అంతే ఎక్కువ థియరిటికల్ లాంగ్వేజ్. సో ఇదొక ఓపెన్ కర్లీ బ్రాకెట్ అనమాట. చూడండి, ఇక్కడ సెమీకోలం ఉండదు, ఇక్కడ సెమీకోలం ఉండదు. క్లాస్ కాడ సెమీకోలం ఉండదు, మెయిన్ ఫంక్షన్ కాడ సెమీకోలం ఉండదు, ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి, ఓకేనా. సో ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ ఇచ్చామో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది అని అర్థం అనమాట. సో నెక్స్ట్ లైన్ లో ఏముంది, స్కానర్ క్లాస్ ఉంది. ఆ స్కానర్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆ ఆబ్జెక్ట్ పీకే అనమాట. ఈజ్ ఈక్వల్ టు న్యూ స్పేస్ స్కానర్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో సిస్టమ్ డాట్ అని ఇచ్చాం. ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ అని ఎందుకు ఇచ్చామంటే ఇది ఒక ఇన్పుట్ ఫంక్షన్ అనమాట. ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్ లో డేటాను రీడ్ చేసుకోవడమే స్కానర్ క్లాస్ యొక్క పని. సో డేటాను రీడ్ తీసుకుంటుంది, అంతే ఏంటది ఇన్పుట్ కదా, అందుకే ఇన్పుట్ ఫంక్షన్ అనమాట, ఓకేనా. సో ఈ లైన్ అయిపోయింది అనమాట. ఎక్కడ తీసుకుంటుంది, రన్ టైమ్ లో తీసుకుంటుంది డేటాని, ఓకేనా, అప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ లైన్ లో కండి, నెక్స్ట్ లైన్ లో ఏముంది, అవుట్పుట్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ స్కానర్ క్లాస్ అనేది ఇన్పుట్ ఫంక్షన్ అయితే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్. అందుకే ఇక్కడ అవుట్ అని ఇచ్చాం అనమాట. అర్థమైనా, డాట్స్ ఉంటాయి చూసుకోండి ముందు వెనక. ప్రింట్ఎఫ్ అంటే వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. డబుల్ కొటేషన్ మధ్యలో ఎంటర్ రేడియస్ అని ఉంది కదా, ఎంటర్ రేడియస్ అని ఉంది. సో అవుట్పుట్ లో మీకు అదే ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నా చూడండి. ఎంటర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు అని ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ లైన్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ లో ఏముంది, డబుల్ డేటా టైప్ ఉంది. ఆర్ అనే వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఆ వేరియబుల్ కి ఒక మెమరీ అనేది క్రియేట్ అవుతుంది, మెమరీ అనేది ఎలికేట్ అవుతుంది. దాని అడ్రస్ వచ్చేసి 1000 అనుకోండి. సో అందులో గార్బేజ్ వాల్యూ ఉంటది. ఏముంటది, గార్బేజ్ వాల్యూ. జిఆర్ అంటే గార్బేజ్ వాల్యూ. అంటే దాంట్లో ఏ వాల్యూ ఉంటుందో చెప్పలేము, ఇన్ఫైనట్. పాజిటివ్ వాల్యూ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూ ఉండొచ్చు, ఇన్ఫైనట్ అనమాట, మనం చెప్పలేము. సో మనం వాల్యూని అసైన్ చేయలేదు కదా. ఇక్కడ పీకే అని ఉందన్నమాట. ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అవుతుంటది, ఇది అవి ప్రింట్ అయిపోగానే. ఎందుకు, నెక్స్ట్ లైన్ లో అదే ఉంది కదా, పీకే ఉంది. పీకే అంటే ఏంటి, ఇక్కడ స్కానర్ క్లాస్ కదా, అంటే వాల్యూని రీడ్ చేసుకుంది. ఏ వాల్యూని రీడ్ చేసుకుంది, నెక్స్ట్ డబుల్ అంటే డబుల్ వాల్యూని రీడ్ చేసుకుంది. డబుల్ పాయింట్స్ అంటే పాయింట్ వాల్యూస్ రీడ్ చేసుకుంటుంది, ఓకేనా. మనకి రేడియస్ అనేది ఎగ్జాక్ట్ 5 సెంటీమీటర్స్ ఉంటది కదా. 5.1 ఉంటది, 5.2 ఉంటది, 5.11 ఉంటది, లేదా 10 ఇంచెస్ ఉంటది, 10.1 ఇంచెస్ ఉంటది, 10 ఫీట్ ఉంటది, 100 ఫీట్స్ ఉంటాయి, 100.12 ఫీట్స్ ఉంటాయి, అర్థమవుతుందా. సో అందుకే మనం డబుల్ డేటా టైప్ తీసుకున్నాం. ఎందుకంటే మన ఏరియా అనేది ఎగ్జాక్ట్ గా ఫిక్స్డ్ వాల్యూ ఉండదు కదా, పాయింట్స్ వాల్యూలో కూడా ఉంటుంది కదా. అందుకే మనకి పాయింట్ వాల్యూస్ కి ఆ ఇంటిజర్ వాల్యూ కూడా పనికి వస్తుంది అనమాట. డబుల్ డేటా టైప్ తీసుకుంటే డబుల్ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి మెథడ్ కూడా నెక్స్ట్ డబుల్ అయినా తీసుకోవాలి అనమాట. ఫర్ సపోజ్ నేను ఏరియా ఎంత ఎంటర్ చేస్తున్నా, 5 ఇవ్వాలనుకుంటున్నా, రేడియస్ 5 ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు ఇక్కడ 5 నువ్వు ఎంటర్ చేస్తావు అనమాట. ఇక్కడ 5 ఎంటర్ చేయగానే ఆ మెమరీ లొకేషన్ లో వేరియబుల్ ఆర్ అనే మెమరీ లొకేషన్ లో 5 ఎంటర్ అవుతుంది అనమాట, అర్థమవుతుందా. అప్పుడు అందులో గార్బేజ్ వాల్యూ పోయి 5 ఉంటది, ఒక ఈ లైన్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది, మళ్ళీ డబుల్ డేటా టైప్ ఉంది. ఏరియా అనే వేరియబుల్ తీసుకుంటాం అనమాట. ఏరియా అనే
వేరియబుల్ తీసుకున్నారు. దానికి ఒక మెమొరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అందులో కూడా గార్బేజ్ వాల్యూ ఉంటది. అడ్రస్ వచ్చేసి 1002 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏముంది, మ్యాథ్ డాట్ పిఐ అని ఉంది. ఏముంది, MATH మ్యాథ్ డాట్ పిఐ ఇంటూ ఆర్ ఇదే కదా సాల్వ్ చేయాలి ఫస్ట్ మనం. ఇది సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అనేది ఈ ఏరియాలోకి వెళ్తుంది కదా. ఇక్కడ మ్యాథ్ పిఐ అంటే మనకి ఏరియా ఫార్ములా ఏంటి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ కదా, కదా. ఇక్కడ పై అంటే మ్యాథ్ పై అండ్ పిఐ అంటే ఇదొక బులెటిన్ కాన్స్టెంట్ అనమాట, ఫ్రీ బులెటిన్ కాన్స్టెంట్. ఇందులో ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటది, అదే పై వాల్యూ ఎంత 3.14 అండ్ సో అని వస్తుంది కదా. 3.14 అనే వాల్యూ ఈ మ్యాథ్ పిఐ అనే కాన్స్టెంట్ లో ఉంటది. ఇక్కడ మ్యాథ్ పిఐ, ఇక్కడ చూడండి పిఐ కాన్స్టెంట్ అనమాట. అర్థమవుతుందా ఏంటి, ఇక్కడ మ్యాథ్ పిఐ అంటే ఏంటి, పై యొక్క వాల్యూ ఇందులో డిఫాల్ట్ గా ఉంటది, కాన్స్టెంట్ గా ఉంటది. పై వాల్యూ ఎంత 3.14. ఆ 14 అనేది ఈ మ్యాథ్ పైలో డిఫాల్ట్ గా ఉంటది. అందుకే డైరెక్ట్ గా నేను పైకి వాల్యూ 3.14 అని ఎంటర్ చేయలేదు. ఇది బులెటిన్ కాన్స్టెంట్ అనమాట. ఇందులో కాన్స్టెంట్ వాల్యూ ఉంటది. ఏ వాల్యూ ఉంటది, పై వాల్యూ తెలుసు కదా, పై వాల్యూ 3.14. ఆ వాల్యూ అనేది ఇందులో ఉంటది అనమాట. అంటే ఇందులో 1.34 అని ఉంటది. ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చాను నేను, ఆర్ వాల్యూ ఎంత, ఆర్ అంత రేడియస్ కదా, ఎంత ఇచ్చాను 5 ఇచ్చాను. ఆర్ లో ఎంత 5 ఉంది కదా. సో ఇది కూడా రేడియస్ కదా, ఎంత అయింది 5 కదా. ఇదంతా సాల్వ్ చేయండి, ఎంత వస్తుంది 78. సో ఇలా వస్తుంది అనమాట. ఎంత వస్తుంది 78.14. ఓకేనా. సో ఎంత వచ్చింది 78.14 అనే వాల్యూ వచ్చింది. ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏరియాలో స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో స్టోర్ అవుతుంది. ఇదంతా సాల్వ్ చేయగా వచ్చిన అవుట్పుట్ అనేది ఏరియాలో స్టోర్ అవుతుంది. ఎంత వచ్చింది సాల్వ్ చేయగా 78.14 అనమాట. అంటే ఈ ఏరియా ఎంత 78.14 అనమాట. ఏరియా ఎంత వచ్చింది 78.14 అనే వాల్యూ వచ్చింది. అంటే అది ఏరియా అనమాట. ఈ సర్కిల్ యొక్క ఏరియా అది ఎలా వచ్చింది, రేడియస్ బట్టి తీసుకున్నాం. రేడియస్ ఎంత 5 తీసుకున్నాం. ఫార్ములా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ కదా. పై ఎంత వాల్యూ 1.14 కదా. సో పైలో ఎంత ఉంటుంది 1.14 ఉంటుంది. ఇంటూ 5 సాల్వ్ చేస్తే 78.14 వస్తుంది. సో ఆ వాల్యూ 78.14 వచ్చింది. ఆ వాల్యూ అనేది ఏరియాలో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్ పై అంటే ఇది బులెటిన్ కాన్స్టెంట్ అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ అందులో ఉంటది. నేను పైకి వాల్యూ తీసుకోలేదు కదా, ఏమి పైకి 3.14 అనే వాల్యూ తీసుకోలేదు కదా. సో మ్యాథ్ పై అనేది ఒక బులెటిన్ కాన్స్టెంట్ అనమాట. సో అది మనం ఎంటర్ చేస్తే అందులో ఒక వాల్యూ ఉంటది కాన్స్టెంట్. ఆ వాల్యూనే 3.14 అనమాట. ఓకేనా. సో ఆ వాల్యూ అందులో ఉంటది కాబట్టి డైరెక్ట్ గా తీసుకోవడం జరిగింది. అది సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చింది 3.14 ఇంటూ 5 వస్తే ఎంత వచ్చింది 78.14 వచ్చింది. కాబట్టి ఆ వాల్యూ అనేది ఏరియాలో స్టోర్ అవుతుంది. అప్పుడు ఏరియాలో గార్బేజ్ వాల్యూ పోయి 78.14 అని వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, అవుట్పుట్ ఫంక్షన్ ఉంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా ఉంది. సో ఈ వాల్యూని మనం ప్రింట్ చేయాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ డబుల్ కొటేషన్ మధ్యలో ఏముంది, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు అని ఉంది. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ప్లస్ ఏరియా ఉంది. ఈ ఏరియా అనేది వేరియబుల్, ఏరియా ఆఫ్ సర్కిల్ అనేది స్ట్రింగ్. బట్ ఈ ఏరియాని, ఈ స్ట్రింగ్ ని ఈ వేరియబుల్ ని కలపాలంటే ప్లస్ యూజ్ చేయాలి. ఆ ప్లస్ ఎందుకు యూజ్ అవుతుంది, ఇక్కడ ఈ ఏరియా వేరియబుల్ లో ఉన్న డేటాని దీనికి కలుపుతుంది అనమాట. ఏరియా వేరియబుల్ లో ఉన్న డేటాని ఈ స్ట్రింగ్ కి కలుపుతుంది, కన్కాటినేట్ చేస్తుంది. ఇందాక ప్రోగ్రామింగ్ లో ప్రీవియస్ ప్రోగ్రామ్ ప్లస్ యూజ్ చేసిన అక్కడ ఎడిషన్ కన్కాటినేట్ రెండు చూపించాను. ఇక్కడ ప్లస్ మాత్రం కన్కాటినేట్ చేస్తుంది. ఏమవుతుంది, ఏరియా ఆఫ్ సర్కిల్ యాస్టీస్ గా ప్రింట్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ పక్కన సెమికోలన్ ఇవ్వలేదు, కామా ఇవ్వలేదు, చూడండి కామా ఇవ్వకూడదు. ప్లస్ ఏరియా అంటే ఏరియాలో ఉన్న డేటా అనేది దీనికి ఈ పక్కనే ప్రింట్ కలుపుతుంది అనమాట. కంకాటినేట్ కలుపుతుంది. ఓకేనా. ప్లస్ అనేది ఏరియాలో ఎంత ఉంది 78.14 అని ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ లైన్ కి వస్తే మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది, క్లాస్ ఎండ్ అయిపోయింది అనమాట. సో జావా ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది. అవుట్పుట్ అనేది ఇలా రెడీ అయిపోయింది అనమాట. ఎంటైర్ రేడియస్ మనం 5 తీసుకున్నాం, 5 రేడియస్ తీసుకుంది. ఆ ఏరియా యొక్క సర్కిల్ ఎంత వచ్చింది 78.14 అని
మనకి వాల్యూ వచ్చింది అనమాట. సో ఏరియా ఎంత అవుతుంది అప్పుడు సర్కిల్ 78.14 దాని యొక్క ఏరియా. సో మరి ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు ఇదంతా కంపైలేషన్ జరిగింది కదా. జావాసి ఏరియా ఆఫ్ సర్కిల్ అనే ఫైల్ ని మనం కంపైలేషన్ చేసాం. ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది కమెంట్ పోర్టల్లో. కమెంట్ పోర్టల్ కర్సర్ బ్లింక్ అయినప్పుడు మనం ఏం చేయాలి, జావా ఏరియా ఆఫ్ సర్కిల్ అని ఎంటర్ చేయగానే ఈ అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఈ అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. మన కంపైలేషన్ జరిగిన తర్వాత ఎర్రర్స్ ఉంటే జావాసి కింద ఎర్రర్స్ చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమీ లేకపోతే కర్సర్ బ్లింక్ అవుతుంటది. మన యాజ్ టీజ్ కి అవుట్పుట్ అనేది అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఒక అర్థమైందా? ఒక సర్కిల్ యొక్క ఏరియాని కనుక్కోవడం కోసం జావాలో కోడ్ అనేది ఇట్లా బిల్డ్ చేస్తారనమాట. నేను రేడియస్ 5 ఇచ్చాను. మీరు రేడియస్ మీకు నచ్చినంత ఇచ్చుకోవచ్చు. ఇది యూనివర్సల్ ప్రోగ్రామింగ్ చెప్పాను కదా. నేను రాసే ప్రతి ప్రోగ్రామింగ్ కూడా యూనివర్సల్ గా ఉంటది. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? నేను 5 ఇచ్చాను. మీకు నచ్చిన వాల్యూ మీరు రేడియస్ ఎంటర్ చేయండి. బట్ ప్రోగ్రామింగ్ అంతా సేమ్. మీరు ఇచ్చిన వాల్యూని బట్టి మీకు అవుట్పుట్ వస్తుంది. నేను 5 ఇచ్చాను కాబట్టి నా అవుట్పుట్ 78.14 వచ్చింది. ఒకవేళ 10 ఇస్తే నా వాల్యూ మారుతుంది. ఒకవేళ 100 ఇస్తే నా వాల్యూ మారుతుంది. ఓకేనా? మీకు నచ్చిన వాల్యూ ఇవ్వండి, మీకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ ప్రోగ్రామింగ్ లో. అర్థమైందా? ఎక్కడ కూడా మిస్టేక్ ఉండదు అనమాట. అర్థమైందా? సో నా కోడింగ్ లో కానీ నా ఎక్స్ప్లెనేషన్ లో కానీ ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ డౌట్ ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో మన క్లాస్ వర్త్ అనిపిస్తే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని 4 మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.